ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. చాలా ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే డేగ కళ్ళు ఏమయ్యాయి, సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టం. సో దాడి ముందు తర్వాత సిబ్బంది వ్యవహరించిన తీరులో లోపపు ఇష్టం. సో విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి, రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు, ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏది. సో సీఎం జగన్పై జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే పుట్టుకొస్తున్నాయి. సో ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ. సో ముఖ్యమంత్రిపై రాయి విసిరితే హత్యాయత్నమా, నాడు ఏం మాట్లాడారో వైసీపీ నేతలు మర్చిపోయారా, సీఎంపై దాడిలో భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడారు, సో విద్యుత్ ఎందుకు నిలిపేశారు, చీకట్లో బస్సు మీదే సీఎంను ఎందుకు నిలబెట్టారు, ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది, దాడి ఘటనపై సిబిఐ లేదా ఐస్తో విచారణ జరిపించాలి, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మిరెడ్డి పట్టాభిరామ్. సో ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి, పోలీసులు పాత్రపై సందేహం, ఒక రాయి ఇద్దరి కళ్ళు ఒక కాలిని గాయపరిచిందా. సో సునీత, షర్మిల, భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి, టీడీపీ నేత అన్నం వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సో ఇవి జగన్పై జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే టీడీపీ నేతల నుంచి పుట్టుకొచ్చాయి. ఇక చంద్రబాబు సభకి సంబంధించిన వార్త చూసుకున్నట్లయితే బాంబుకే భయపడలేదు, రాళ్లకు భయపడతామా. సో గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులు, గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు వాక్య. సో మొన్న జగన్ పై రాయి దాడి జరిగింది, అలాగే నిన్న చంద్రబాబుపై కూడా రాయి దాడి జరిగింది. సో దానికి సంబంధించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్త చూసుకుంటే 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా, జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్ట, వైసీపీ నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారు, ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయో, తెనాలి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఇక ఏబిఎన్లో కూడా ప్రధానంగా ఒకటి జగన్ పై జరిగిన దాడికి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దర్యాప్తునకు 6 బృందాలు, ఏపీసీ 307 కింద కేసు నమోదు, సైబర్ ల్యాబ్లో వీడియోల విశ్లేషణ, అదుపులో దాడి అనుమానితులు, గులగరాయి కేసు సిబిఐకి ఇవ్వాలి, ఈసీని కోరిన ఎన్డీఏ నేతలు. సో చంద్రబాబుపై రాయి దాడి, బారికేడ్లు తగిలి కింద పడిన రాయి, గాజువాక సభలో తప్పిన ప్రమాదం, అప్రమత్తమైన బాబు, భద్రతా సిబ్బంది, కెమెన్ మోన్స్ దాడికే భయపడలేదు, రాళ్ల దాడికి భయపడతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో జగన్ పై ఎవరో గులకరాయి వేస్తే నాపై రాళ్లు వేయిస్తారా, ఆయనపై రాళ్లు వేసి 24 గంటలైనా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. సో సిఎస్ డీజీపీ ఏం చేస్తున్నారు అంటూ బాబు వ్యాఖ్యానించారు. సో పవన్ ర్యాలీలోనూ రాయి కలకలం, యువకుడిని కొట్టి పోలీసులకు అప్పగించిన జన సైనికులు. కొండలను మింగిన అనకొండ జగన్, ఈ సీఎం ఋషికొండను వదలలేదు అంటూ చంద్రబాబు నిన్న జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను 5గురు ఈడ్ చేశారు, జగన్ రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరుల్ని మింగేశారు, మేము వచ్చాక స్కామ్లు చేసిన వారిని ఉక్కుపాదంతో అణిచివేశాం, రాష్ట్ర అభివృద్ధికి కంపెనీలు రావాలి, ఈ సీఎం ఉన్న వాటిని తరిమేశాడు, నేను వస్తే పారిశ్రామిక వెలుగులు, జగన్ వస్తే గంజాయి వానలు. సో ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి, పేదల రక్తం తాగే జరగ, పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇప్పటికే ఇచ్చినవి రద్దు చెయ్యం. సో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక పాలసీ, ప్రజాగలం సభలో బాబు హామీలు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే జగన్ నీ డ్రామాలు ఆపు, నీ గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ట, 30,000 మంది మహిళలు యువతులు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం కాలేదా, నువ్వు రాయితో కొట్టుకున్నావేమో, నిన్ను ఎలా నమ్మాలి. సో ఆనాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం, అప్పుడు కనీసం అయ్యో అనలేదే, జగన్ కు డబ్బు మదమెక్కింది, ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటాం, 6 వయసులకు వండ, ఉద్యోగాలకు 5,000 లోపే వేతనాలు. సో ఇక్కడ కూడా జగన్ సభలో జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. సో మాటు వేసి మబ్బె పెట్టే కుట్ర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడు దాడి. సో ఇదే దాడికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మనం ఇక్కడ అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు, మేమంతా సిద్ధం, రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి, వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్, గంగమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక, చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చనే స్కూల్ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డుకు కుడివైపున జన సందోహానికి అభివాదం చేస్తుండగా ఎడమవైపు నుంచి ఆగంతకుడి దాడి, క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ వినియోగించినట్లు నిర్ధారణ, వెల్లంపల్లి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు, అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం, సిట్ ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలన, సీల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరణ, కీలక ఆధారాలు లభ్యం, పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు, కేసులో కొంత పురోగతి సాధించామన్న విజయవాడ సిపి కాంతిరామ్ టాటా. సో సీఎంపై దాడి ఘటన మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి మీనాకు ఫిర్యాదు. సో
సో టీడీపీ హత్య రాజకీయాలపై ఎగిసిన నిరసన, జనసేన నేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, వైసీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు. సో ఇక్కడ చూసుకుంటే ఇటు ఖండన అటు హేళన, వ్యూహాత్మకంగా ట్రోల్ చేసిన చంద్రబాబు, రెచ్చిపోయిన టీడీపీ ఆస్థానపై లీడర్స్. సోషల్ ఎల్లో మీడియాలో అవాకులు చవాకులు, అసెంబ్లీలో ఎవరు ఏమనుకున్నా బోరున ఏడ్చిన బాబు, ఎదుటి వారిపై మాత్రం అడ్డగోలు ఆరోపణలు, టీడీపీ తీరును అసహించుకుంటున్న ప్రజలు. సో నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? గాజుబాక సభలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. అలాగే పవన్ కూడా చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. గులకర అయితే ఇంత ఇదా, తెనాలి సభలో పవన్ అనుచిత వ్యాఖ్యలు. సో సీఎం జగన్ తో పాటు వెల్లంపల్లికి కూడా గాయమైనట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వెల్లంపల్లి నేతలు పరామర్శించిన ఇమేజ్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే నిన్న బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన వార్తని ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏళ్ల ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఇజ్రాయెల్ పై మిసైన్ల వర్షం, 300 డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి, 99% పైగా వెపన్స్ కూల్ చేసిన ఇజ్రాయెల్, 5-6 దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. సో టార్గెట్ 15 సీట్లు, అందరూ కష్టపడి పనిచేయండి, కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, చేరికలను స్పీడ్ గా చేయాలని సూచన. పెండింగ్ లోని 3 సీట్లను ఇవాళ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మేడిగడ్డకు సంబంధించిన వార్త చూసుకుంటే మేడిగడ్డకు టెంపరరీ రిపేర్లు, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ పిల్స్ వేయాలని సర్కార్ నిర్ణయం. జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు, 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. సో ఇక్కడ మరిన్ని వార్తలు చూసుకుంటే వివాదాల సుడిగుండంలో సుంకిశాల, హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్ట్ చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 800 కోట్లు పడితే పూర్తయ్యే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు. ఈ స్కీమ్ పై ఇప్పటికే 1000 కోట్లకు పైగా ఖర్చు. అటు ఎస్ఎల్బీసీ ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ తాగునీటికి తిప్పలు. 4 కోట్లతో పుట్టంగండి వద్ద తాత్కాలిక లిఫ్ట్లు. ఇక దిశలో కూడా నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ రివ్యూ మీటింగ్, దానికి సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో మిషన్ 15 గెలుపు కోసం సీరియస్ గా కష్టపడండి, అసెంబ్లీలో గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటూ కేసీ వేణుగోపాల్ నేతలకు సూచించారు. సో పార్టీని విడిచి వెళ్లి వారిని తిరిగి తెచ్చుకోండి, నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. అభ్యర్థులకు ఎమ్మెల్యేలు సహకరించాలని క్లాస్. సునీల్ కొనుగోలు తాజా రిపోర్ట్ పై వివరణ. ఖమ్మం టికెట్ కమ్మాక రెడ్డిగా అనే చర్చ. నేడు రేపు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. వచ్చే నెల 4-5 తేదీలో రాష్ట్రంలో ప్రియాంక 2 నోవోటెల్ హోటల్లో 3 గంటల పాటు జరిగిన రివ్యూ సమావేశం. సో నేడు నారాయణపేటలో జన జాతర సభ. సో ఇక్కడ చూసుకుంటే మాదిగలకు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన ఒక హామీని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మాదిగల భవిష్యత్తుకు నాది బాధ్యత, ఫ్యూచర్లో మంచి పదవులు, పార్టీలో ప్రియారిటీ. 17 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి, మాదిగ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకుంటే, కవితను కలవని కేసీఆర్, అరెస్ట్ అయి నేటికి నెల పూర్తి. సెకండ్ టైం భేటీ అయిన కేటీఆర్. నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత. ట్యాపింగ్ పై సైలెంట్, 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్. కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్ట, 10 రోజులు గడిచినా మౌనమే. నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా? చిక్కులు ఎదురవుతాయనే పెదవి ఇప్పడం లేదా? సో రాధాకిషన్ రావు కస్టడీతో బ్యాక్ స్టెప్. సో ఇక్కడ కూడా బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్. పీఎం కిసాన్ పథకం కొనసాగింపు. 3 కోట్ల మంది మహిళలకు ఫ్రీగా ఇండ్ల నిర్మాణం. ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్. ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు. ట్రాన్స్జెండర్లకు ఆయుష్మాన్ భారత్. సో 14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. సో ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వార్తనే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో వేణు మాధవ్ కిడ్నాప్ కేసులో నిర్మాత నవీన్ రోల్. రాధాకిషన్ రావు ఇన్స్పెక్టర్ గట్టు మల్లుతో పాటు మరో ఎస్ఐకి రోల్. ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు షేర్ల బదలాయింపులో మాట వినుకుంటే ట్రీట్మెంట్ అంటూ హెచ్చరించారని వెల్లడి. సో నాటి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ టీం 10 లక్షలు తీసుకున్నారని స్పష్టీకరణ. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరో ఒక అప్డేట్ కూడా ఇక్కడ ఉంది. ప్రధాన అనుమానితులు ఇంకా పరారీలోని. ట్యాపింగ్ కేసులో 9 నిందితులను అరెస్ట్ చేశాం, చట్ట పరిధిలో దర్యాప్తు కొనసాగుతుంది. సో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ గందరగోళ కథనాలను రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి.
సో ఇల్లీగల్గా ఫార్మ్ ల్యాండ్ బిజినెస్ ఫ్యూచర్ టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకం. సో ఇక బ్యానర్ వార్తలు చూసుకుంటే జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర, నేటి నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు. సో అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు వెల్లడి. సో ఇవి ప్రధానంగా చూసుకున్న పత్రికలోని ప్రధాన వార్తలు. ఇక వార్తల్లోని ఈరోజు పత్రికలోని వార్తల్లోని డిబేట్ చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.